జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. సరిహద్దుల్లోని శత్రు దేశాలకు భారత్ చెక్ పెట్టనుందా? అక్రమ చొరబాట్లు నిర్మాణాలను అడ్డుకోనుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. శత్రు దేశాలను దెబ్బ కొట్టగలము అని వినగానే మనలో ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది. అలాంటి విషయమే ఇది. మన టాటా గ్రూప్ ఒక గూఢాచారిని సిద్ధం చేసింది. అదే గూఢాచారి శాటిలైట్. చైనా పాకిస్తాన్పై అంతరిక్షం నుంచి ఓ కన్నేసి ఉంచడం కోసం టాటా కంపెనీ దీనిని సిద్ధం చేసింది. దీనిని అమెరికాలోని ఎలాన్ మస్క్కి చెందిన స్పేస్ ఎక్స్ నుంచి అంతరిక్షానికి పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో మరో కిక్కిచ్చే విషయం ఏంటి అంటే ఇలాంటి గూఢాచారి ప్రపంచంలోనే మొదటిది. అది భారత్లో తయారైంది. మిలిటరీ గ్రేడ్ కింద ఈ ఉపగ్రహాన్ని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సిద్ధం చేసింది. ఈ ఉపగ్రహం చైనా పాకిస్తాన్ మిలిటరీ కార్యకలాపాలపై ఓ కన్నేసి ఉంచుతోంది. ఎప్పటికప్పుడు వివరాలను మిలిటరీకి చేరవేస్తుంది. మన సాయుధ దళాల కోసం నిఘా వ్యవస్థను అందిస్తోంది. ఇది ఏప్రిల్లో లాంచ్ అవ్వచ్చు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ రూపొందించిన ఉపగ్రహం గత వారం పూర్తయింది. ఏప్రిల్లో లాంచింగ్ కోసం ఫ్లోరిడాకు పంపిస్తున్నారు. ఇక టిఏఎస్ఎల్ ప్రోగ్రామ్ ప్రత్యేక అంశం ఏంటి అంటే లాంచింగ్ ఒక్కటే అమెరికా నుంచి జరుగుతోంది. దాని భూ నియంత్రణ అంటే గ్రౌండ్ స్టేషన్, దానికి సంబంధించిన విషయాలన్నీ భారతదేశంలోనే ఉంటుంది. ఇది సాయుధ దళాల ద్వారా నిఘా కోసం అవసరమైన కోఆర్డినేట్ల సీక్రసీని కాపాడుతుంది. అయితే భారత్లో ఈ ఉపగ్రహ గ్రౌండ్ స్టేషన్ కోసం పనులు మొదలయ్యాయి. బెంగళూరులో దీని గ్రౌండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నియంత్రణ కేంద్రం ఉపగ్రహం మార్గం అలాగే దాని నుంచి వచ్చే చిత్రాల ప్రాసెసింగ్ నిర్వహిస్తోంది. వీటిని సాయుధ దళాలు మౌలిక సదుపాయాలను పర్యవేక్షించడానికి, సైనిక లక్ష్యాలను సాధించడానికి ఉపయోగించుకుంటాయి. ఈ ఉపగ్రహం 0.5 మీటర్ల స్పేషియల్ రిజల్యూషన్ ఇమేజరీని అందించే లాటిన్ అమెరికన్ కంపెనీ శాటిలోలిక్ తో భాగస్వామ్యం కూడా కలిగి ఉంటుంది. ఇస్రో వద్ద సబ్ మీటర్ రిజల్యూషన్ ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. అయితే సరిహద్దు వెంబడి శత్రువుల కదలికలను పర్యవేక్షించడానికి అవసరమైన కవరేజీని బట్టి సాయుధ దళాలు గతంలో అత్యవసరంగా అనవసరమైన గూఢాచారాన్ని సంపాదించడానికి యుఎస్ కంపెనీలను ఎంచుకున్నాయి. చైనాతో ఎల్ఏసీ పై జరిగిన పరిణామాల తర్వాత విదేశీ సంస్థల నుండి చిత్రాలను కొనుగోలు చేయటం పెరిగింది. అయితే దీనివల్ల ప్రాథమిక రక్షణ పాత్రతో పాటు ఉపగ్రహ చిత్రాలను కూడా స్నేహపూర్వక దేశాలకు ఎగుమతి చేయవచ్చు. అయితే నిత్యం చైనా పాకిస్తాన్తో సరిహద్దుల్లో వివాదాలు జరుగుతూనే ఉంటాయి. పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు అక్రమంగా భారత్లోకి చొరబడాలని చూస్తుంటే చైనా ఆర్మీ భారత భూభాగాలను ఆక్రమించుకోవాలని చూస్తుంటుంది. అలాంటి ప్రాంతాలపై ఈ టాటా గూఢాచారి నిఘా పెట్టనుంది. అలాగే సరిహద్దుల్లో మార్పులని ఎప్పటికప్పుడు ఆర్మీకి అందించనుంది. దీనివల్ల సరిహద్దుల్లో సమస్యలను ఆర్మీ సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంది. అటు బోర్డర్లో అక్రమ నిర్మాణాలను గుర్తించనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.